వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి పట్టణ ప్రాంతంలో శానిటేషన్ గత 15 రోజుల నుంచి కూడా మొత్తం కూడా పడకేసింది. ఎక్కడికక్కడ రోడ్లు కర్నూలు రోడ్డు, మరి కర్నూలు రోడ్లో ఉన్న పెబ్బేరు రోడ్లో, మరి అట్లే జగత్పల్లె రోడ్లో, పాన్గల్ రోడ్లో, చిట్యాల రోడ్లో మొత్తం డంపాడుగా కుప్పలుగా డిస్మెంటల్ చేసిన మట్టిని కానివ్వండి, మరి అట్లే ఇళ్లలో ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్తను కూడా తీసుకొచ్చి రోడ్ల పక్కన డంప్ చేస్తుంటే, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. మరి ఇక్కడ వనపర్తి మున్సిపాలిటీని కూడా మరి గత 8 నెలల కింద వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు కేవలం అధికార దాహం కోసమే మరి బల్దియాను తీసుకోవడం జరిగింది తప్ప ఒక్కనాడు కూడా శానిటేషన్ మీద కానివ్వండి, మంచినీటి మీద కానివ్వండి, పట్టణ పరిశుభ్రత మీద ఎలాంటి అవగాహన లేకుండా మరి అధికారుల సమర్థనాన్ని కూడా వాళ్ళు దున్నపోతు మీద వర్షంగా ఉన్నట్లు వాళ్ళు చూస్తూ ఉండాలే తప్ప ఎక్కడ కూడా మరి ఈరోజు స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది. మరి దానికి ఈరోజు తాజా మాజీలైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్ల మందరం కూడా ఈరోజు పట్టణంలో ఈరోజు నుంచి ఒక్కొక్క వార్డు ప్రధాన వీధులలో కూడా మొత్తం శానిటేషన్ పైన పర్యటన చేసి సమగ్రంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి దానిపైన గౌరవ లోకల్ బాడీ కలెక్టర్ గారికి ఇవ్వడానికి మేము ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. దీనికి గౌరవ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు పట్టణంలో రోడ్ల విస్తరణ కూడా అసంపూర్ణంగా గతంలో మున్సిపాలిటీ పరిధిలో అనేక వార్డులలో మొత్తం అంతా దుర్గంధంగా మారింది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. పాలకవర్గం సమయం మూసి 10 రోజులు అయినా ఈరోజు 10 రోజుల్లోనే మొత్తం ఎక్కడికక్కడ చెత్త రోడ్ల మీద పడేయడం, వీధులలో చెత్త సేకరణ చేస్తున్నా కూడా వీధుల్లో కుప్పలు ఎక్కడ వేయడం వల్ల అధికారులు చెత్తను ఎత్తడంలో, చెత్తను తీయడంలో, దుర్గంధం తొలగించడంలో విఫలమయ్యారు. అదేవిధంగా పాన్గల్ రోడ్లో రోడ్డు విస్తరణ ఆగిపోయింది. ఒక ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు నడి మధ్యలో ఉంటే కూడా అధికారులు ఇప్పటికీ దాని షిఫ్టింగ్కు పట్టించుకోవడం లేదు. స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి మీరు టౌన్ మొత్తం పర్యటన చేసి ప్రధానమైనటువంటి సమస్యలు మిగిలిపోయినటువంటి రోడ్ల విస్తరణ, తర్వాత శానిటేషన్ పైన దృష్టి పెట్టాలని, అదేవిధంగా మంచినీటి వ్యవస్థలో కూడా సరఫరాలో అనేక ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రత్యేక అధికారిగా వనపర్తి మున్సిపాలిటీ అన్ని వార్డులను పర్యటించి సమస్యలను అవగతం చేసుకొని ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని ఈరోజు బారాస కౌన్సిలర్ల బృందం అంతా కూడా పట్టణం అంతా కలియదిరిగి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేసినాం. సోమవారం నాడు మీకు కలిసి మేము వినతి పత్రం అందజేస్తాం.